శుభోదయం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు చెప్పేస్తారు కదా ఇవాళ. ఇవన్నీ చెప్పేస్తాను. హలో. నమస్కారం గురుగారు. వచ్చేసారా? ప్రారంభిద్దామా? ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభ్యర్వాజినీవతి ధీనామ విత్వయతు. ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువా. ఓం అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువా. ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం భూర్భువస్సువః స్వాహా ప్రజాపతయే నమః. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం భూర్భువస్సువః స్వాహా ప్రజాపతయ ఇదన్నమమ. మమ అజ్ఞానుగమన ప్రాయశ్చిత్తార్థం ఉపవాసస్థానే అయాశ్చ హోమం కరిష్యే. ఓం అయాశ్చాగ్నేష్యనభిషస్తిశ్చ సత్యమిత్వమయా అసి. ఓం అయాశ్చాగ్నేస్యనభిషస్తిశ్చ సత్యమిత్వమయా అసి. ఓం అయాశ్చాగ్నేస్యనభిషస్తిశ్చ సత్యమిత్వమయా అసి. అయసా మనసా ధృతో యసా హవ్యమూహిషే యానో దేహి భేషజగ్గుస్వాహా. అయసా మనసా ధృతో అయసా కిందకండి. అయసా మనసా అయసా మనసా ధృతో యసా హవ్యమోహిష్యేయానో దేహి హవ్యమూహిషేయానో దేహి భేష జగ్గుస్వాహా. హవ్యమోహిష్యేయానో దేహి భేష జగ్గుస్వాహా. భేష జగ్గుస్వాహా. భేష జగ్గుస్వాహా. భేష జగ్గుస్వాహా. మళ్ళీ అయసా మనసా ధృతో యసా హవ్యమోహి శ్రేయానో దేహి భేష జగ్గుస్వాహా. దేహి భేష జగ్గుస్వాహా. దేహి భేష జగ్గుస్వాహా. దేహి భేష జగ్గుస్వాహా. అయసే అగ్నయ ఇదన్నమమ. అయసే అగ్నయ ఇదన్న మమ. అయసే అగ్నయ ఇదన్న మమ. మమ అని చెప్పేసేయండి వాక్యం. మమ అనేక కాల ఔపాసనాంతయతలోపప్రాయశ్చిత్తార్థం పునరౌపాసనాధికారసిత్యర్థం సప్తహోతారం హోష్యే. ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం చెప్పండి. మహావిధు హోత. మహావీరు మహావీరు హోత. మహావిధు హోత. వీరు మహావీరు వీరు హోత. మహావిధు హోత. మహావిధు హోత. హో కూడా కిందకు వస్తుంది సారు. ఒక్క రేప మాత్రమే కిందకి చెప్పాలి. మహా
వీరు మహావీరు హోతా మహావీరు హోత వీరు 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 హవీరు హవీరు వి కూడా కిందకి అంటున్నట్టుగా ఉండాలి. మహావీరు మహావీరు హోత మహావీరు హోత సత్య వీరధ్వర్యో సత్య వీరధ్వర్యో సత్య వీరధ్వర్యో అచ్యుత బాజా అగ్నీత్ అచ్యుతపాజ అగ్నీతు అచ్యుతపాజ అగ్నీతు ఒకటే కిందకానండి. అగ్నీత్ అచ్యుత బాజా అగ్నీత్ అచ్యుతపాజ అగ్నీతు అచ్యుతపాజ అగ్నీతు అచ్యుతమన ఉపభక్త అచ్యుతమన ఉపభక్త అచ్యుతమన ఉపభక్త అనాధృష్యశ్చ అప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ అనాధృష్యశ్చ అప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ అనాధృష్యశ్చ అప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ. అక్కడ శ్చా దగ్గర ఆపవాకండి. ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ అనాధృష్యశ్చ ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ యజ్ఞస్యాభిగరౌ అంటే యజ్ఞస్యాభిగరౌ. అయాస్య ఉద్గాత వాచస్పతే హృద్విధే నామన్న అయాస్య ఉద్గాత వాచస్పతే హృద్విధే నామన్నో అయాస్య ఉద్గాత వాచస్పతే హృద్విధే నామన్నో విధేమతే నామ విధేస్త్వ మస్మాకం నామ విధేమతే నామ విధే స్వస్మాకం నామ విధేమతే నామ విధే స్వస్మాకం నామ విధేస్త్వ మస్మాకం నామ విధేస్త్వ మస్మాకం నామ విధేస్త్వ మస్మాకం నామ వాచస్పతి సోమమ పాతు వాచస్పతిః సోమమ పాతు వాచస్పతిః సోమమ పాతు. వాచస్పతి టీ ఒకటే అనుదాత్తం. వాచస్పతి సోమమ పాతు వాచస్పతిః సోమమ వాచస్పతిః సోమమ పాతు వాచస్పతిః సోమమ పాతు. మాదైవ్యస్తం తుశ్చేదిమా మనుష్యా మాదైవ్యస్తం తుశ్చేదిమా మనుష్యః మనుష్యా మనుష్యః మనుష్యః మాదైవ్యస్తం తుశ్చేదిమా మనుష్యః. నమో దివే నమః పృథివ్యై స్వాహా వాచస్పతయే బ్రహ్మణ ఇదం నమః. నమో దివే నమః పృథివ్యై స్వాహా వాచస్పతయే బ్రహ్మణ ఇదం నమః. నమో దివే నమః పృథివ్యై స్వాహా వాచస్పతయే బ్రహ్మణ ఇదం నమః. సర్వత్రాయ చిత్తం కరిష్యే ఓం భూర్భువః స్వః స్వాహా ప్రజాపతయ ఇదం నమః. ఆదితేర్వమగ్రస్థాః అనుమతేర్వమగ్రస్థాః సరస్వతేర్వమగ్రస్థాః దేవసవితః ప్రసవీః. అనేన విచ్ఛిన్న ఉపాసన హోమేన
భగవాన్ సర్వాత్మకః పరమేశ్వర సుప్రీనాథో ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమ ఇతి యస్య స్మృత్యా చ నామోక్ష తపో హోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంతహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన. యద్దు తంతు మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. చతుస్సాగర పర్యంతం అహంబో అభివాదయే. ఆచమ్య పూర్వ ఆచమ్య ఏవం గుణ విశేష ఆచమ్య ఏవం గుణ విశేషం ఇదంతా కల్ ఆచమ్య ప్రీత్యర్థం శ్రీమాన్ ఆచమ్య గోత్ర నామ ప్రీత్యర్థం గోత్ర గోత్రః శ్రీమాన్ నామధేయః ధర్మపత్ని సమేతోహం మమ ఉపాత్త సమేతోహం ధర్మపత్ని సమేతోహం ధర్మపత్ని సమేతోహం మమ ఉపాత్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతరౌపాసన హోమం తండులైర్ఘోష్యే తండులైహోష్యే. ఓం ఇదంతా వచ్చింది కదా. చత్వాల్సి అగ్నయే నమః వరుసగా చెప్పేసేయండి. అగ్నయే నమః హుతవహాయ నమః హుతాశినే నమః కృష్ణవత్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః దేవముఖాయ నమః దేవముఖ సప్త వైశ్వాన జాతవేదసే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. ఇది అలంకరణాంతం కృత్వా అదితేను మన్యస్వ మతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసూవ. తండులానాదాయ ద్వేధా విభజ్య మధ్యే అగ్నౌ జుహోతి. ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదన్నమః మధ్యే అగ్నౌ జుహోతి. ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదన్నమః మధ్యే అగ్నౌ జుహోతి. ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదన్నమః. అథ ఈశాన్య భాగే జుహోతి. ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహ అగ్నయే స్విష్టకృతైదన్నమః. అథ ఈశాన్య భాగే జుహోతి. ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహ అగ్నయే స్విష్టకృతే స్వాహ. ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహ అగ్నయే స్విష్టకృత ఇదన్నమః. ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహ అగ్నయే స్విష్టకృత ఇదన్నమః. ఆహుతి సంసర్గ దోష నిర్హరణార్థం వనస్పతి హోమం కరిష్యే. ఆహుతి సంసర్గ దోష నిర్హరణార్థం వనస్పతి హోమం కరిష్యే. ఆహుతి సంసర్గ దోష నిర్హరణార్థం వనస్పతి హోమం కరిష్యే. ఓం యత్ర వేత్త వనస్పతే. ఓం యత్ర వేత్త వనస్పతే. ఓం యత్ర వేత్త వనస్పతే. వేత్త కదండి వేత్త. యత్ర వేత్త వనస్పతే. యత్ర వేత్త వనస్పతే. దేవానాం గుహ్యా నామాని. దేవానాం గుహ్యా నామాని. దేవానాం గుహ్యా నామాని. కలిపి చెప్పండి. యత్ర వేత్త వనస్పతే దేవానాం గుహ్యా నామాని. ఓం యత్ర వేత్త వనస్పతే దేవానాం గుహ్యా నామాని. ఓం యత్ర వేత్త వనస్పతే దేవానాం వనస్పతే గుహ్యా తే మధ్యకి చెప్పాలండి. యత్ర వేత్త వనస్పతే దేవానాం గుహ్యా నామాని. ఓం యత్ర వేత్త వనస్పతే దేవానాం గుహ్యా నామాని.
తత్ర హవ్యాని గామయ. తత్ర హవ్యాని గామయ. తత్ర హవ్యాని గామయ. వనస్పతైదన్న మమ. వనస్పతయ ఇదన్న మమ. అదితేన్వమగ్గుస్తాః. అదితేన్వమగ్గుస్థాః. అజితేన్వమగ్గుస్తాః. అనుమతేన్వమగ్గుస్తాః. సదా స్వతేన్వమగ్గుస్తాః. దేవ సవితః ప్రసవీః. ఓం ఉపస్థానం కరివు అథ ఉపస్థానం. అత ఉపస్థానం. అత ఉపస్థానం. లేచిన అగ్నే త్వన్నో అంతమః. ఓం అగ్నే త్వన్నో అంతమః. ఓం అగ్నే త్వన్నో అంతమః. ఓ తత్రాతా శివో భవ వరుధ్యః. ఓ తత్రాత శివో భవ వరుధ్యః. వరుధ్యః. థకారం చుక్క ఉంది కాబట్టి థకారం చెప్పాలి, అలాగే చుక్క లేకపోతే థకారం. వృత్యః. ఉతత్రాత శివో భవ వరుధ్యః. ఓ తత్రాత శివో భవ వరుధ్యః. ఓ తత్రాత శివో భవ వరుధ్యః. తంత్వా శోచిష్ఠతి దివః. తంత్వా శోచిష్ఠతి దివః. తంత్వా శోచిష్ఠతి దివః. సుమ్నాయ నూనమీమహే సఖిభ్యః. సుమ్నాయ నోనమీమహే సఖిభ్యః. సుమ్నాయ నోనమీమహే సఖిభ్యః. వసురగ్నిర్వసుశ్రవాః. వసురగ్నిర్వసుస్రవాః. వసురగ్నిర్వసుస్రవాః. అచ్ఛానక్షేత్యుమత్తమో రయిందాః. అచ్చానక్షిద్యుమత్తమో రయిందాః. అచ్చానక్షిద్యుమత్తమో రయిందాః. అచ్చా అచ్చా గట్టిగా చెప్పాలండి. అచ్ఛానక్షేత్యుమత్తమో రయిందాః. అచ్చానక్షిద్యుమత్తమో రయిందా. ఒకసారి అచ్చానక్షిద్యుమత్తమో రయిందాః. తనో బోధిశ్రుధీహవ మురుష్యాణో మురుష్యాణో అఘాయతస్తమస్మాతు. కాకపోతే కదా చెప్పండి. నో కూడా దీర్ఘస్వైతే ఉంది కదా. సనో అదే ఋగ్వేదం. సనో బోధిశ్రుధీహవ మురుష్యాణో ఒకే రెండు చోట్ల ఉంటుందండి, లేకపోతే రెండు చోట్ల అంతే. సనో అయితే అయితే ఒకటే పెట్టుకుందాం గురుగారు. మీ పాట అంతే. సనో బోధిశ్రుధీహవ మురుష్యాణో గాయతస్తమస్మాతు. అలాగే సనో బోధిశ్రుధీహవ మురుష్యాణో అఘాయతస్మాత్. అఘాయ తస్సమస్మాతు. అఘాయ తస్సమస్మాతు. అఘాయ తస్సమస్మాతు. అఘాయ తస్సమస్మాతు. 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 సనో బోధిశ్రుధీహవం మురుష్యాణో గాయ తస్సమస్మాతు. సమస్మ మకారానికి ఉండాలండి. అఘాయ తస్సమస్మాతు. సనో బోధిశ్రుధీహవం మురుష్యాణో గాయ తస్సమస్మాతు. అలాగే గురుగా. అయితే సాకు తీసేది మాకు పెట్టుకుంటానండి. ఇందులో అక్షరదోషం అదే స్వరితం అది స్వరితం తప్పుగా ఉంది. అలాగే గురుగా. ఇదన్నీ కరెక్ట్. సనో బోధిశ్రుధీహవముధ. సనో బోధిశ్రుధీహవ మురుష్యాణో అఘాయ తమస్మాతు. తస్సమస్మాతు. సమస్మాఘాయ తస్సమస్మాతు. 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 సనో బోధిశ్రుధీహవ మురుష్యాణో అఘాయ తస్సమస్మాతు. ఇక్కడ నేను ఇంకో పుస్తకంలో కూడా చూసి అది నిర్ధారణ చేసుకుంటానండి. మూలంలో ఏముందో చూస్తా నేను. అది ఒక మాట చూసుకుంటే నాకు పొరపాటు ఏమో వచ్చి ఉందేమో ఒకవేళ.
అది కూడా నేను ఒక మాట చెక్ చేసుకుంటాను. హోమసాద్గుణ్యార్థం అనాజ్ఞాత మంత్రత్రయ జపం కరిష్యే. హోమ సాద్గుణ్యార్థం అనాజ్ఞాతత్రయమంత జపం కరిష్యే. హోమ సాద్గుణ్యార్థం అనాజ్ఞాతత్రయమంత జపం కరిష్యే. చెప్పమంట గురుగారు. అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథు. ఓం అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథు. అగ్నే తదస్య కల్పయత్వగం హి కల్పయత్వగం అగ్నే తదస్య కల్పయత్వగం హి వేత్తయథా తథం. అగ్నే తదస్య కల్పయత్వగం హి వేత్తయథా అంటున్నారు. యా ఒకటే కిందకి కల్ప కల్పయ త్వగుం కల్పయ త్వగుం కల్పయ త్వగుం కల్పయ త్వగుం కల్పయ త్వగుం కల్పయ త్వగుం హి వేత్తయథా తథం. హి వేత్తయథా తథం. హి వేత్తయథా తథం. పురుష సంహితో యజ్ఞో యజ్ఞ పురుష సంహిత. పురుష సంహితో యజ్ఞో యజ్ఞ పురుష సంహితః. పురుష సంహితో యజ్ఞో యజ్ఞ పురుష సంహితః. పురుష సంహిత పురుష సంహితః. పురుష సంహితః. అగ్నే తదస్య కల్పయత్వగుం హి వేత్తయథా తథం. అగ్నే తదస్య కల్పయత్వగం హి వేత్తయథా. కల్పయ అగ్నే తదస్య కల్పయత్వగం హి వేత్తయథా తథం. అగ్నే తదస్య కల్పయత్వగం హి వేత్తయథా తథం. అగ్నే తతస్య కల్పయత్వగం హి వేత్తయథా తథం. రావట్లేదు గురుగారు. మళ్ళీ చెప్పండి. ఇది ఎక్కడే పోతున్నది సారు. అగ్నే తతస్య కల్పయత్వగం హి వేత్తయథా తథం. గుమ్ కూడా కిందకు వస్తున్నది మీరు చెబుతుంటే, అందుకనే అది ఒక్కటే పట్టుబడుతున్నాను నేను. రేపటి దాన్ని కాస్త జాగ్రత్తగా చూడండి. కల్పయ త్వగుం హి వేత్తయథా కల్పయ త్వగుం హి వేత్తయథా తథం. కల్పయ త్వగుం హి త్వగుం అంటున్నారు మీరు. కల్పయ త్వగుం హి వేత్తయథా తథం. నాకు వచ్చింది గురుగారు మీరు ఇప్పుడు చెప్పిన. అగ్నే తదస్య కల్పయత్వగం. అగ్నే తదస్య కల్పయత్వగం హి వేత్తయథా తథం. కల్పయత్వగం 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 కల్పయత్వగం. త్వగుం అంటే త్వా కిందకి వెళ్తుంది సారు. అదండి. అది మధ్యకి చెప్పాలి. సమాహారం ఫలితం ఒకసారి మళ్ళీ చెప్పండి గురుగారు. చెప్పండి. అగ్నే తదస్య కల్పయత్వగం హి వేత్తయథా తథం. అగ్నే తదస్య కల్పయత్వగం కల్పయత్వగం కల్పయత్వగం. రావట్లేదు. అది మాత్రం అదిగానే ఉంది. తర్వాత అది పట్టుబడతానండి. కత్ర మనసా దీన దక్షాన యజ్ఞస్య మన్వతే మర్తాసః. యత్కర్త మనసా దీన దక్షాన యజ్ఞస్య మన్వతే మర్తాసః. యత్కర్త మనసా దీన యత్కర్త మనసా దీన దక్షాన యజ్ఞస్య మన్వతే మర్తాసః. అగ్నిష్టోతా ఆక్రతో విద్విజానన్. అగ్నిష్టోత ఆక్రతో విద్విజానన్. అగ్నిష్టోత ఆక్రతో ఒకటికే అనుదాత్తం చెప్పాలి. అగ్నిష్టోత ఆక్రతో విద్విజానన్. అగ్నిష్టోత ఆక్రతో విద్విజానన్.
జ్ఞానన్న అగ్నిష్టబ్దోత ఆకతో విద్విజ్ఞానన్న యజిష్ఠో దేవా గుంహృత్తుషో యజాతి యజిష్టో దేవాగం లూతాసో యజాతి యజిష్టో దేవాగం లూతాసో యజాతి అనేన ప్రాతరౌపోసన హోమేన అనేన ప్రాతరోపాసన హోమేన భగవాన్ సర్వాత్మకః పరమేశ్వర సుప్రీణాతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు స్వస్తి శ్రద్ధాం మేధాం యశః. ఇదంతా వచ్చిందే కదండి. అహంభోభివాదయే ఓం ఆదౌ దీపారాధనం కృత్వా ఓం ఆచమ్య కేశవాయ స్వాహ శ్రీకృష్ణాయ నమః. ఆచమ్య కేశవాయ ఇవన్నీ వచ్చేవే కదా. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. కర్తా పవిత్రం ధృత్వా మళ్ళీ చెప్పండి. కర్తా పవిత్రం ధృత్వా పవిత్రవంతః పరివాజమాసతే పవిత్రవంత పరివాజమాసతే. ఓం పవిత్రవంతః కలిపి చెప్పండి. పవిత్రవంతః పరివాజమాసతే. పవిత్రవంతః పరివాజమాసతే. ఓం పవిత్రవంతః పరివాజమాసతే. పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. పితైషాం ప్రత్నో పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. అభిరక్షతి వ్రతం. పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. మహస్సముద్రం వరుణస్థిరో దధే. వరుణస్థిరో దధే. ధీరా ఇచ్చే క్రుద్ధరుణేశ్వరభం. ధీరా ఇచ్చే క్రుద్ధరుణే. ధీరా ఇచ్చే క్రోద్ధరుణే. శ్వారభం. ధీరా ఇచ్చే క్రుద్ధరుణేశ్వరభం. ధీరా ఇచ్చే క్రోద్ధరుణేశ్వరభం. ధీరా ఇచ్చే క్రోద్ధరుణేశ్వరభం. కూర్ధరుణేశ్వరభం అంటున్నారు మీరు. కుర్ధరుణే కుర్రని శబ్దం రావాలి. కుర్ధరుణే శ్వారభం. పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే. పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే. ప్రభర్గాత్రాణి పర్యేషి విశ్వతః. ప్రభర్గాత్రాణి పర్యేషి విశ్వతః. ప్రభర్గాత్రాణి పర్యేషి విశ్వతః.
ప్రభోగాత్తాని పర్యేషి విశ్వతః అంతే. ప్రభోగాత్తాని పర్యేషి విశ్వతః అతప్త తనూర్నత ధామో అశ్నుతే. అతప్తపతనోన్నత అతప్త అతప్త తను అతప్త తనూర్నత ధామో అతప్త తనూర్నత ధామో. తప్తతనోన్నత ధామో అశ్నుతే అంతే. తప్తతనోన్నత ధామో అశ్నుతే శ్రుతా స ఇద్వహంతస్తత్సమాజత. శ్రుతా స ఇద్వహంత సత్తమాసతః విసర్గలు లేవు. శ్రుతా స ఇద్వహంతస్తత్సమాజత. శ్రుతా స ఇద్వహంత సమాసత అంతే. శ్రుతా స ఇద్వహంత సమాసత ఇద్వహంతస్తత్సమాజత. ఇద్వహంత సమాసత ఇద్వహంత ఇద్వహంత సమాసత ఇద్వహంత కిందకి రావాలి చూడండి. ఇద్వహంత ఇద్వహంత తత్సమా ఇద్వహంతస్తత్సమాజత. ఇద్వహంత సత్సమాసత ఇద్వహంత సత్సమాసత పవిత్రం ధృత్వా త్రిరాచామేతు. పవిత్రం ధత్వా తేదాచామేత్ పవిత్రం ధత్వా తేదాచామేత్ విపరిమృజ్యా విపరిమృజ్య విపరిమృజ్య విపరిమృజ్యా విపరిమృజ్య విపరిమృజ్య సకృదు అస్పృశ్య. స్వకుదు ప్రస్పృశ్య స్వకుదు ప్రస్పృశ్య యత్సవ్యం పాణిం పాదౌ యస్సవ్యం పాణిం పాదౌ యస్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి. ప్రోక్షతే సేధక్షక్షసే ప్రోక్షతే సేధక్షక్షసే నాసికే శ్రోత్రే నాసికే శ్రోత్రే నాసికే శ్రోత్రే ఉపస్పృశ్య అపో ఉపస్పృశ్య అపో ఉపస్పృశ్య ఉత్తిష్టంతు బ్రహ్మకర్మ సమారభే. ఉత్తిష్టంతో బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఇదంతా వచ్చిందే కదండి. వచ్చింది గురుగారు. ప్రచోదయో యో న ప్రచోదయాతు ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్తు వరో. ఇదంతా వచ్చిందే. వచ్చింది గురుగారు. శ్రీ విష్ణు శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు జ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః వాసరే శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణు కర్ణే యావంగణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రతి సంవత్సరీక ప్రాతి సంవత్సరీక ప్రాతి సంవత్సరీక మృతాః ఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే. మృతాః ఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే ఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే. సవ్యం అని చెప్పని నీళ్ళు వదిలిపెట్టాలండి. అలాగే సవ్యం కరిష్యే అని పెట్టుకోవాలి. సవ్యం కరిష్యే. అలాగే గురుగారు. కాలే అధికార సిద్ధ్యర్థం కాలే అధికార సిద్ధ్యర్థం కాలే అధికార సిద్ధ్యర్థం యథాశక్తి సంభవతు యథాశక్తి సంభవతు యథాశక్తి సంభవతు పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యే. పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యే పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యే. తిలదర్భ హిరణ్యాక్షతాన్ గృహీత్వా తిలదర్భ హిరణ్యాక్షతాన్ గృహీత్వా తిలదర్భ హిరణ్యాక్షతాన్ గృహీత్వా
ఆత్మ ప్రదక్షిణత్రయం కృత్వా ఆత్మప్రదక్షిణతయం కృత్వా ఆత్మప్రదక్షిణతయం కృత్వా సమస్త సంపత్ సమస్త సంపతు సమస్త సంపతు సమవాప్తి హేతవః సమవాప్తి హేతవః సముత్థితాపత్కుల సముత్థితాపత్కుల ధూమకేతవః ధూమకేతవః అపార సంసార సముద్ర సేతవః అపార సంసార సముద్రవసేతవః సముద్ర సేతవః అపార సంసార సముద్ర సేతవః అపార సంసార సముద్ర సేతవః పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః ఆపద్ఘనధ్వాంత 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 సహస్రభానవః సహస్రభానవః సమీహితార్థార్పణ సమీహితార్థార్పణ కామధేనవః కామధేనవః సమస్త తీర్థాంబు పవిత్రమూర్తయో సమస్త తీర్థాంబు పవిత్ర మూర్తయో రక్షంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః రక్షంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః ఆధివ్యాధిహరణృణాం ఆధివ్యాధిహరణ్యూనాం ఆధివ్యాధిహరణృణాం అరుకారం అది ఆధివ్యాధిహరణ్ లేకపోతే ఆధివ్యాధిహరణ్యూనాం అంతే ఆధివ్యాధిహరణ్యూనాం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం 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 శ్రీపుష్టికీర్తిం వందే శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం విప్రశ్రీపాదపంకజం విప్రౌఘ దర్శనాత్ సద్యః విప్రౌఘదర్శనాత్ సస్య ఒకసారి మళ్ళీ చెప్పదు విప్రౌఘ దర్శనాత్ సద్యః విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః వందనాన్ మంగళావాప్తిః వందనాన్ మంగళావాప్తి అర్చనాదచ్యుతం పదం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ నమో బ్రాహ్మణ్యదేవాయ దీర్ఘం సారు నమో బ్రహ్మణ్యదేవాయ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ
గో బ్రాహ్మణ హితాయ చ నమో జగద్ధి బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ చ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తర్వాత ఆ కింద ఆ బ్రాకెట్ వదిలేసి మంత్రం ఉంది. యావతీర్వై దేవత, యావత్తేర్వై దేవత, యావత్తేర్యై దేవత, యావతీర్వై దేవత, యావత్తేర్వై దేవత, యావత్తేర్వై దేవత, తా సర్వా వేద విధి, తా సర్వ వేద విధి, తా సర్వ వేద విధి, బ్రాహ్మణే వసంతి, బ్రాహ్మణే వసంతి, బ్రాహ్మణే వసంతి, తస్మాత్ బ్రాహ్మణేభ్యో, తస్మాత్ బ్రాహ్మణేభ్యో, తస్మాత్ బ్రాహ్మణేభ్యో, వేద విద్భ్యో, వేదవిద్భ్యో, వేదవిద్భ్యో, దివే దివే నమస్కుర్యాత్, దివే దివే నమస్కుర్యాతు, దివే దివే నమస్కుర్యాతు, నాశ్లీలం కీర్తయేత్, నాశ్లీలం 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 కీర్తయేత్, నాశ్లీల నాశ్లీలం కీర్తయే, నాశ్లీలం కీర్తయే, కీర్తయేత్, కీర్తయేతు, నాశ్లీలం కీర్తయేతు, ఏతా ఏవ దేతా ఏవ దేవతా ప్రీణాతి, దేత ఏవ దేవత ప్రీణాతి, దేత ఏవ దేవత ప్రీణాతి. అయిన తర్వాత ప్రాచీనావితి. ప్రాచీనావితి అని చెప్పాలి. యజమానస్య పితుః, ప్రాచీనావితి యజమానస్య పితుః. ప్రాచీనావితి యజమానస్య పితుః, మళ్ళీ ప్రాచీనావితి యజమానస్య పితుః, ప్రాతి సంవత్సరీకా, ప్రాతి సంవత్సరీకా, ప్రాతి సంవత్సరీకా, మృతాఖ్యాన్న, 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 శ్రాద్ధం కర్తుం ముఖ్యకాలో భూత్వా, శ్రాద్ధం కర్తుం ముఖ్యకాలో భూత్వా, శ్రాద్ధం కర్తుం ముఖ్యకాలో భూత్వా, అధికార సంపదస్త్వితి, అధికార సంపదస్త్వితి, అధికార సంపదస్త్వితి, భవంతో అబ్రువంతో, భవంతో అభవంతో, భవంతో అభవంతో అని చెప్పని యజమానంటే భోక్తలు కర్తుం అధికార సంపదస్తు, కర్తుం అధికార సంపదస్తు, కర్తుం అధికార సంపదస్తు. సవ్యం చేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని తర్వాత నీళ్లు కాస్త అక్షతలు, తర్వాత ఒక చెలడపు. కాలశ్చ ముఖ్యకాలో అస్తు, కాలశ్చ ముఖ్యకాలో అస్తు, కాలశ్చ. మళ్ళీ అలాగే తీసుకోవాలి. మళ్ళీ చెల్లడబ్బులు, అక్షతలు, లేకపోతే చెల్లడబ్బులు, నీళ్లు, దర్భలు పట్టుకో. పాకాదీనాం పవిత్రతాస్తు, పాకాదీనాం పవిత్రతాస్తు, పాకాదీనాం పవిత్రతాస్తు. సర్వే పాకా శుచయో భవంతు, సర్వే పాకాః శుచయో భవంతు, సర్వే పాకాః శుచయో భవంతు. తర్వాత దర్భలు తీసుకొని అది అక్షతలు తీసుకొని పితృదేవి విశ్వే దేవస్థానంలో అక్షతలు వేయాలి. దేవత ముందర నమస్కారం చేయాలి. ఇక్కడ అక్కడ దేవతాభ్యః పితృభ్యశ్చ, దేవతాభ్యః పితృభ్యశ్చ, దేవతాభ్యః పితృభ్యశ్చ, మహాయోగిభ్య ఏవ చ, మహాయోగిభ్య ఏవ చ, మహాయోగిభ్య ఏవ చ. నమస్వధాయై స్వాహాయై ఉండాలి. నమస్వాహాయై స్వధాయై దీంట్లో ఇచ్చారు.
నమస్వధాయై స్వాహాయై. ఇప్పుడు ఏం చెప్పమంటారు? అంటే దీంట్లో లేదు, సర్వం స్యాత్ దైవపూర్వకము అని చెప్పడం ముందర స్వాహా శబ్దం చేత పితృదేవతలని, స్వధా శబ్దం చేత పితృదేవతల్ని నమస్కారం చేయాలి. అందుకని ఇలా చెప్పుంటారు, నమస్వహాయై నమస్వాహాయై స్వధాయై. నమ స్వాహాయై స్వధాయై నమ స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః. నిత్యమేవ నమో నమః నిత్యమేవ నమో నమః. ఈశానః పితృరూపేణ ఈశానః పితృరూపేణ ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః. మహాదేవో మహేశ్వరః మహాదేవో మహేశ్వరః. ప్రియతాం భగవానీశః. ప్రియతాం భగవానీశః ప్రియతాం భగవానీశః. పరమాత్మా సదాశివః. పరమాత్మా సదాశివః పరమాత్మా సదాశివః. తిథిర్విష్ణుస్తథా వారో తిథిర్విష్ణుస్తథా వారో తిథిర్విష్ణుస్తథా వారో. నక్షత్రం విష్ణురేవ చ. నక్షత్రం విష్ణురేవ చ నక్షత్రం విష్ణురేవ చ. యోగశ్చ కరణం చైవ యోగశ్చ కరణం చైవ యోగశ్చ కరణం చైవ. సర్వం విష్ణుమయం జగతు. సర్వం విష్ణుమయం జగతు సర్వం విష్ణుమయం జగతు. ఓం ఓం ఓం. ఓం, అక్కడ దాకా ఓం. ఆపేద్దామండి, రేపటి నుంచి అలాగే కంటిన్యూ చేద్దాం. అలాగే ఎందుకంటే గురు. మీకు దీంట్లో చాలా భాగం వచ్చేసిందే. మీకు అవును గురుగారు. ఏది బాగా నలిగిపోయింది విచ్ఛిన్న ఉపాసన. తండ్రుల హోమాల దగ్గర మాత్రం కాస్త గట్టిగా చూస్తాను. నేను ఇంకో పుస్తకం కూడా చూస్తానండి, కొద్దిగా అలాగే అక్కడక్కడ కొద్దిగా తేడా ఉంది, నేను చూస్తాను అది. అలాగే గురుగారు. అది చూసి నేను రేపు చెప్తాను అది. అలాగే గురుగారు ఒక సందేహం గురుగారు. చెప్పండి. ఇది దీనికి ఇప్పుడు ఈ మంత్రం ఈ చివరి మంత్రం పైన అక్కడ ఇంటూ వేసి ఉంది గురుగారు, అది ఏంటి నాకు అర్థం అవ్వలేదు అంటే గురుగారు, ఏం చదివిన లేదండి, తర్వాత. కాలశ్చ ముఖ్య కాల వస్తువులు ఇత్యాదులు ఉన్నాయి కదా, అవును గురుగారు. కాలశ్చ అని చెప్పి నీళ్లు చిల్ల డబ్బులు అక్షరాలు పట్టుకొని ఉంటే భోక్తలు చెప్పాలి. ముఖ్య కాల వస్తువులు భోక్తలు చెప్పాలి. పాకాదీనాం అని చెప్పి కర్త చెబితే పవిత్రత అస్తూని భోక్త చెప్పాలి. సర్వే పాకా అని చెప్పిన యజమాని చెబితే శుచయో భవంతు అని భోక్తలు చెప్పాలి. అంతకంటే ఏం లేదండి. భోక్తలు అంటే ముగ్గురు కదా గురుగారు ఇక్కడ ఉండేది? ముగ్గురు కనీసం ఇద్దరు. విష్ణు స్థానం కూడా పెడతారు కొంతమంది. ఇది విశ్వ దేవస్థానము, విష్ణు స్థానము, పితృస్థానము. అంటే దీంట్లో కొంతమంది ముఖ్యంగా కనీసం ఇద్దరు పెట్టుకోవాలి. విశ్వ దేవస్థానము, విష్ణు స్థానంలో అగ్నిహోత్రంలో వేస్తూ తప్పులేదు. అక్కడ గురుగారు అక్కడ ఉపాసనాగ్ని ఉంది కదా, అవును గురుగారు. ఆ ఉపాసనాగ్ని ఎందే విష్ణు స్థానంగా భావం చేసి నమస్కారం చేస్తారు. అంతేంది గురుగారు. అది అందువల్ల ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. మూడోది కూడా పెట్టడం సాంప్రదాయం. కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఇద్దరే పెట్టడం సాంప్రదాయం. ముగ్గురు పెట్టడం నిషేధం లేదండి. కొంతమంది తల్లి ఇద్దరు కూడా లేని పరిస్థితిలో ఏం చేయాలి గురుగారు? అంటే ఇద్దరు కూడా లేనప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని పితృస్థానంలో కూర్చోబెట్టి ఒక గంధపు చక్కెర పెట్టి విశ్వ దేవస్థానంలో అక్కడ అగ్నిహోత్రం పెట్టి ఆ అగ్నిహోత్రుడే విశ్వ దేవస్థానంగా భావం చేసి పదార్థాలన్నీ కూడా వడ్డించిన తర్వాత ఈ ప్రాణాహుతులంతా వేసినప్పుడు ఆ అగ్నిహోత్రులని యజమానే ప్రాణాహుతులు వేయాలి. ప్రతిమ అర్చన పాద కలగటం మొత్తం కూడా సమానమే. అర్థమైంది గురుగారు. ఎందుకంటే మొన్న ఒకరు ఇక్కడ గుడిలో చేశారు, అలాగే నన్ను ఇంకా వేరే ఎవరు బ్రాహ్మణులు లేరు, నేను ఒక్కడనే ఇంటికి తీసుకెళ్లారు, పితృస్థానం అని చెప్పేసి కూర్చోబెట్టారు చెప్తూ. అంతే. అక్కడ విశ్వ దేవస్థానంలో ఏం చేస్తారంటే పీట వేసి దాని మీద బ్రాహ్మణ స్వరూపంగా గంధపు చెక్కను పెడతారు. అక్కడ ఈ హవిష్యులు వడ్డించిన తర్వాత పాకాలన్నీ వడ్డిస్తారు కదా, వడ్డించిన తర్వాత అమృతోపస్తరణమసి శ్రద్ధాయ ప్రాణే నిమిషోమృతంయోమి శివోమా విచాప్రదాయ ప్రాణాయ స్వాహ అంటారు కదా. ప్రాణాయ స్వాహ అన్నప్పుడు ఆ అగ్నిహోత్రంలోనే ప్రాణాహుతులు ఇయ్యాలి. అగ్నిహోత్రం కుంపటి పెట్టి దాంట్లో ఇలాగనమాట గురుగారు. అది చెబుతాను మీకు అంతా కూడా. అంటే
వాళ్ళు అంటే వైష్ణవులు గురుగారు, అందుకనే ఎవరైనా సరే సార్, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆ, పితృదేవతలు ఆ, కూడా ఉత్తరింపబడాలి కదా. వాళ్ళ అవును పితృదేవతలు అర్థమైంది కూడా గురుగారు. తృప్తి కలగాలి ఎవరికైనా సరే. ఆహాహా. అంటే పితృదే క్షమించండి, వేరేలా పైతృ భావించకండి, అర్థం అవట్లేదు చీ కొన్ని చీ విషయాలు. చీ 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 అది నిస్సందేహంగా అడగాలండి. ఇంకొక రహస్యం ధన్యవాదాలు ఏంటంటే, గురుగారు. పైతృకముల యందు ఎప్పుడు కూడా శ్రాద్ధాన్ని గురుగారు కాపాడి పితృదేవతలకు ఇచ్చేవాడు ప్రధానంగా విష్ణుమూర్తే. అర్థమైంది ఎప్పుడు గురుగారు. చేసినా సరే మంత్రంలో ప్రాచీనావితి చేయాల్సిన చోట పొరపాటు చేయకుండా తర్వాత కర్మ గురుగారు చేస్తే విష్ణురు 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 విష్ణువు, దానికి ప్రాయశ్చితం ఇదే. విష్ణు అర్థమైంది అదే గురుగారు. చెబుతాడు, మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణపూర్వకం. అంటే మంత్రంలో కానీ క్రియలో కానీ మధ్యలో ఏదైనా లోపాలు జరిగితే విష్ణు స్మరణ చేస్తే ఆ దోషం పోతుంది. అది విష్ణువు అర్థమైంది యొక్క గురుగారు. ప్రాధాన్యత శ్రాద్ధ కర్మల యందు ప్రధానమతి. అర్థమైంది గురుగారు. అలాగే ఆ, గురుగారు. అది అందువల్లే గురుగారు మనం దానం ఇచ్చేటప్పుడు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య, ఎందుకంటే మోక్ష ప్రదాత ఐశ్వర్య ప్రదాత శ్రీ మహావిష్ణువే. అర్థమైంది అలాగే గురుగారు. ఆ అందువల్ల అది విష్ణు స్థానం అనేటువంటిది వైష్ణవులు ఖచ్చితంగా పడతారండి. అర్థమైంది గురుగారు. ఒకవేళ దొరకలేదనుకోండి, కనీసం ఇద్దరు, అది విశ్వేదేవస్థానం పితృస్థానం, ఆ ఇద్దరు కూడా దొరకలేదనుకోండి, ఒకరిని పితృస్థానంలో కూర్చోబెట్టి రెండోది గంధపు చెక్క కానీ అగ్నిహోత్రం కానీ పెట్టి దాంట్లో ఎందు ఈ పితృదేవత భోక్త అయ్యేదాకా కూడా అగ్నిహోత్రం అలాగే ఉండాలి, ఆరకుండా. అది గుర్తుపెట్టుకోండి. ఏదో కర్పూరం పెట్టి దాంట్లో ప్రాణాహుతి చేసి ఆపేస్తే కుదరదు. భోజనం అయ్యేదాకా, మళ్ళీ చిత్తకు ఉద్వాసనం అయ్యేదాకా కూడా ఉండాలి వాళ్ళకి. ఓకే గురు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే చెబుతానండి విధానం అంతా, ఇంకా చాలా ఉంది. చెప్పుకోవాల్సింది ఉంది. అలాగే గురుగారు. అలాగే గురుగారు. ఇది దీంట్లో కొద్దిగా తేడా ఉంది అక్కడక్కడ. అది నేను ఇంకో పుస్తకంలో కూడా చూసి నిర్ధారణ చేసుకొని కరి అయిన పాఠం మనకి ఆక్షేపణ లేకుండా చూసి చెబుతా. అదే కొన్ని చోట్ల దీర్ఘ స్వరితాలు ఉన్నాయి గురుగారు, అందుకనే అది సందేహం కలుగుతుంది. ఋగ్వేద పాఠం అండి. అది కొన్ని అది మంత్రాలు ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నాను. షన్నో దేవి రభిష్టయాపో భవంతు వీతయే మంత్రం ఉంది. షన్నో అవును గురుగారు. దేవి రభిష్టయాపో భవంతు వీతయే, అది కూడా చెబుతారు. అర్థమైంది గురుగారు. అది ఋగ్వేదం, అది ఇది అర్థమైంది. యజుర్వేదం. అందుకని అలాగే. కొద్దిగా తేడా ఉంటుంది. అందువల్ల దాన్ని కూడా నేను నిర్ధారణ చేసి ఇంకో 2 పాఠాల్లో కూడా చూసి ఏది అలాగే. చెబితే మనకి బాగుంటుందో అది చెబుతాను. అలాగే అలాగే గురుగారు. ఓకే నాయన, శుభం. గురుగారు రేపటి నుంచి ఒక్కటే ఇంకా కార్యక్రమం పెరుగుతుంది. పాద ప్రక్షాళన దాకా అయిపోవాలి. అలాగే గురుగారు. ఏంది నెక్స్ట్ ఏం లేదు సార్, కాస్త సంకల్పాలు కనుక నోటికి నలుగుతే టకటక వెళ్ళిపోతుంటుంది ఇంకా. అవును గురుగారు. అందువల్ల ఏం టెన్షన్ లేదు సార్. అంటే దీంట్లో క్రియాభాగం కూడా ఎక్కువ ఉంది కదా గురుగారు, మంత్ర భాగం కొంత కన్నా? దీంట్లో కూడా ఇంకొక భాగం ఉంటుందండి. ఇంకొక తేడా ఏమిటి అంటే, కొంతమంది షట్పవిత్ర విధానము అని చెప్పి చేస్తారు. ఇప్పుడు పవిత్రం ధృత్వా అన్నప్పుడు మనం పవిత్రాలు ధరించిన తర్వాత చివరికి మళ్ళీ ఆసీమాంతంలో విపదిస్తాం. అది మధ్యలో తీసి పోసినప్పుడు ఇత్యాదులప్పుడు తీసేసి పిండ ప్రధానప్పుడు అంతా ఇది తయారు చేసేప్పుడు అంతా తీసి చెవులు పెట్టుకుని తర్వాత ధారణ చేసి పాద ప్రక్షాళనప్పుడు ఇత్యాదులు తీసి మళ్ళీ అదే ధరిస్తాం. కానీ కొంతమంది సంకల్పానికి ఒకటి పెడతారు, కాళ్ళు కడిగిన తర్వాత ఒకటి పెడతారు, మళ్ళీ ప్రార్థకల్పం అయిన తర్వాత ఒకటి పెడతారు, తర్వాత పిండ ప్రధానం దగ్గర ఇంకోటి పెడతారు. ప్రత్యేకంగా పెడితే షట్పవిత్ర విధానం అని చెప్పిన ఒకటి ఉంది. అది ఆ శ్లోకం కారికే చెబుతాను. షట్పవిత్ర విధానము ఉంటే 6 పవిత్రాలు కట్టాలి, దానికి చెప్పే విధానం అంతా చెబుతాను నేను. అది ఒక చిన్న శ్లోకంలో వస్తుంది ఏ సమయంలో పవిత్రాలు మార్చాలి అని. అర్థమైంది గురుగారు. గురుగారు అది నేను చెబుతాను. ఇది అయ్యా. ఇతరులకు, ఇది ఈ పుస్తకాల్లో ఉండేది చాలా వరకు మన బ్రాహ్మణులకు కాకుండా ఇతరులకు కూడా పనికి వస్తుంది కదా గురుగారు? ఇప్పుడు బ్రాహ్మణేతరులకు చేయించాల్సి వస్తే సంకల్పం అంతా కూడా ఇదే చెప్పడం. పవిత్రం ధృత్వా అన్నప్పుడు పవిత్ర ధారణానికి మంత్రం చెప్పక్కలేదు. ఆ ఓకే గురుగారు. మంత్రం చెప్పకుండా పురాణ శ్లోకంలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం చెప్పి పవిత్రం ధరింపజేయటమే. అయిన అలాగే తర్వాత పవిత్రం అంతా అయిన తర్వాత అక్కడ కృచ్ఛత్రయాలు అని చెప్పి చేయిస్తారు బ్రాహ్మణేతరులకి. గురుగారు శరీర శుద్ధ్యర్థము అని చెప్పని కృచ్ఛత్రయాలు చేస్తాం. మనం బ్రాహ్మణులకు ప్రదర్శన చేశాం కదా,
అవును దర్భలు గురుగారు. ఇదంతా యావతీర్వై దేవత ఆస్థా సర్వ వేదవంతి శిథిల దర్భైరణ్యాధికం గృహీత్వా పరిషదం ప్రదక్షిణీకృత్య లేకపోతే ఆత్మ ప్రదక్షిణం కృత్వా త్రయం కృత్వా అన్నాడు కదా మొదట్లో మనకి. సమస్త అవును గురుగారు. సంపత్ సమవాప్తే అవి చెప్పారు కదా. ఇవన్నీ శ్లోకాలు. ఈ శ్లోకాలు చెప్పడంలో తప్పు లేదు. వాళ్ళ చేత గురుగారు. ఈ శ్లోకాలు అని చెప్పి ప్రదక్షిణం అంతా చేయించవచ్చు. వాళ్ళు పవిత్రం ధరించవచ్చా గురుగారు వాళ్ళ చేత? అబ్బా పవిత్ర దర్భలు పెట్టాలి. దర్భలు దర్భలు చేతికి పెడతాం. పెట్టుకోవాల్సిందే. దర్భలు పెట్టుకోమంటామే. అంటే పవిత్ర ధారణ ఉండదు కదా గురుగారు ఇతరులకి? లేదండి, వాళ్ళకి దర్భలే. అర్థమైంది గురుగారు. ఈ ఉంగరం వేలికి దర్భలు పెట్టుకోమంటాం. మనకి అలాగే పవిత్ర గురుగారు. పవిత్రం మనం ధరిస్తాం. మాకు పవిత్ర ధారణం ఉంది అని అంటారు అనుకోండి, అదేదో ఆ గురుగారు. దర్భలనే చిన్న మూడిగా వేసి ఇయ్యటమే తప్ప పితృ పవిత్రం కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైంది గురుగారు. అది అది మీకు నేను చెబుతానండి సార్. ఇంకా అలాగే గురుగారు. చాలా సందేహాలు ఉన్నాయి గురుగారు, ఆ, వేరేలా అనుకోకండి. అనగా మీరు అడగకపోతే మీకు మీరు అడిగారు అంటే మీకు అర్థమవుతున్నది అని గుర్తు సారు. అలాగే మీరు గురుగారు. అడుగుతున్నారు అని అంటే నాకు సంతోషం, ఎందుకంటే మీకు అర్థమవుతున్నది అని. కృతజ్ఞతలు ప్రశ్న గురుగారు. చేశారు అంటే కొంత తెలిసి తెలియకుండా ఉంది. అవును అప్పుడే గురుగారు. అడుగుతారు కదా. అవును అందువల్ల గురుగారు. మీరు అడగాలి. నాకు తెలిసినంత మటుకు చెప్పడం నా ధర్మం. అలాగే కార్యంలో పాపం రాకూడదు. అది అందులో దైవ కార్యాల్లో మనకి అవసరం అనుకుంటే ఏదన్నా కాస్త తోచిపారేయచ్చు, కానీ పితృ కార్యాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయటానికి వీల్లేదు. అలాగే పితృగాలు గురుగారు. ఎంత శ్రద్ధగా చేసుకుంటే, మీరు ప్రతి వాళ్ళతో ఇదే మాట చెప్పండి, దైవ కార్యాల కంటే పితృ కార్యం ముఖ్యము. ఇది చేసుకుంటే మీ వంశవృద్ధి కలుగుతుంది, మీకు సమస్త కోరికలు నెరవేరుతాయి. ఉన్న యథార్థం కూడా అంతే. ఏం చెప్పడం, పితృదేవ ప్రసాదేన పుంసాం వంశోభివర్ధతే శాస్త్రమే ఉంది. అవును గురుగారు. అందువల్ల చక్కగా దీన్ని నిర్మోహమాటంగా 10 మందితో చెప్పండి. కార్యక్రమం మహాలయ పక్షాలు వస్తాయి, వాళ్ళందరికీ తర్పణాలు చేయించండి. అలాగే గురుగారు. వచ్చిన వాళ్ళని చక్కగా పైతృక కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నదా లేదా అని కూడా చూడవకండి. వాడు శ్రద్ధగా చేసుకుంటాను వస్తే చాలు వాడికి చేయించండి. ఎందుకంటే అలాగే మంచి గురుగారు. అలవాటు చేయాలి సార్. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎవరు చెబుతారు పాపం. అవును నిజం గురుగారు. చెప్పాలి మనం. వాడు చేస్తారా చేయరా తర్వాత సంగతి. మనం చెప్పాలి. నేను ప్రతి వాళ్ళకి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెబుతున్నా, ఏదన్నా చికాకులుగా ఉందని మీ ఇంట్లో మీ పెద్దలకి చేయవలసిన పైతృకాలను నిర్వర్తిస్తాం. మొట్టమొదటి మాట అడుగుతా ఇదే. ఇది చేయకపోయినా కలిసారు వాళ్ళకి. అలాగే గురుగారు. అర్థమైంది గురుగారు. అది అయ్యా మీకు పాపం ఆఫీస్ టైం అయిపోయినట్టుందండి. తర్వాత రేపు వస్తాను. గురుగారు ఓకేనండి, ఒక్కటే ప్రశ్న సార్, పర్లేదు ఒక్కటే అండి గురుగారు. చెప్పండి. ఏం పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. ఎల్లుండా మా నాన్నగారిది ఆబ్దికం గురుగారు. నేను అయ్యా పాఠానికి జాయిన్ అవ్వచ్చా గురుగారు? అదొక ప్రశ్న అండి. తర్వాత ఇంకొకళ్ళ ఇంట్లో ఏదైనా మనం పూజ చేయమంటే చేయొచ్చండి? అంటే మీది నాన్నగారి తిథి రోజున మాత్రం ఎవరికి చేయించవకండి. అలాగే గురుగారు. తిథి రోజున ఆ. మనం ఒకళ్ళకి ఆ, ఆ, మన ఇంటికి ఆ రోజున వచ్చే మహా వేద పండితుడైనా సరే ఆయనకి నమస్కారం అయిన ఆర్థికం అంతా అయిపోయిన తర్వాత ఇవ్వాలి తప్ప ఆ. ఎవళ్ళు వచ్చినా సరే ఆ రోజున తాంబూలం కూడా ఇవ్వకూడదు. మనం అలాగే పితృదేవాలకి అంత ప్రాధాన్యత. అలాగే గురుగారు. అందువల్ల ఆ రోజు మనం ప్రతిగ్రహణ చేయకూడదు. అలాగే గురుగారు. అయితే ఎంతసేపు ఆ రోజు మొత్తం పితృదేవతలకి ప్రీతి కలిగేటట్టుగా విష్ణు సహస్రం పారాయణం చేయండి. రామాయణంలో ఒక అధ్యాయం పారాయణం చేయండి. ఉంటే సుందరకాండలో ఒక అధ్యాయం పారాయణం చేయండి. విష్ణు సహస్రం ఒక 3 మాటలు పారాయణం చేయండి. అలాగే. ఈ ఫలం పితృదేవతార్పణమస్తు అనేన పితర ప్రీయంతాం అని అలాగే చెప్పి పారాయణ చేయండి. అలాగే ఎందుకంటే గురుగారు. మీరు ఈసారి అక్కడ పెడుతున్నాను అన్నారు కదా, అక్కడ ఏదో రాజమండ్రి అక్కడ పెట్టిస్తున్నారు అన్నారు కదా. అవును గురుగారు. మీరు ఒక్కరేనండి అన్నదమ్ములో మీ తమ్ముడు ఉన్నారా ఇంకెవరైనా? నాకు ఇంకా మా అక్క ఉందండి. అది ఈసారి నుంచి మాత్రం అలా చేయవాకండి సార్. అలాగే మీకు గురుగారు. కష్టమైనా సరే నష్టమైనా సరే ఆ, మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళను ఒక్కళ్ళైనా సరే పెట్టుకొని మీరు కార్యక్రమం మీరు ఇక్కడ చేసుకోండి. మీకు ఎంత వృద్ధి కలుగుతుందో చూడండి. అలాగే గురుగారు. అయితే కనీసం ఓ. ఒకరిని పిలిచైనా భోజనం పెట్టుకుంటాను గురుగారు. పెట్టండి శుభ్రంగా మంత్రం చెప్పుకుంటున్నారు కదా, అలాగే వినియోగం గురుగారు. చేసుకోవటమేనండి. అలాగే మనకు వచ్చిన గురుగారు. మంత్రం మీకు అంతకీ కుదరలేదు, నాకు ఫోన్ చేయండి, నేను మీకు మీ మంత్రం అంతా చెబుతా. అలాగే గురుగారు. అలాగే. మీరు మంత్రం చెప్పట్లేదు కాబట్టి నేను మానుకోవాల్సిన దుస్థితి, నిజంగా దుస్థితి ఏమిటంటే మంత్రం లేక చెప్పేవాళ్ళు లేక చాలా మంది మానేస్తున్నారు సార్. అవును గురుగారు.
అందువల్ల మానుకోవకండి సార్. సరే అలాగే రేపు అలాగే ఎలాగో చెప్పుకున్నారు కూడా మీకు చేతనైతే రేపు ఏదైనా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కాస్త ఎల్లుండి పితృ సార్. తర్పణాలు చేసుకొని రేపే అంటున్నారు కదా, ఎల్లుండి రేపు ఎల్లుండే పిలుచుకొని కాస్త యజ్ఞపీఠాలు మార్చుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని కాస్త సంకల్పం అంతా చెప్పి తర్వాత ఒక బ్రాహ్మణికి కాస్త కాళ్ళు కొడిగి కాస్త ఏదన్నా స్వయం పాకం దానం ఇచ్చేసుకొని పితృ తర్పణాలు చేసుకోండి. అక్కడ మీరు అలాగే. చేసుకున్నా సరే అలాగే గురుగారు. అలాగే అక్కడ మీరు పేరుతో చెప్పిస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు సారు. మనకు అవును అనవసరం అది. అవును గురుగారు. మనం మనం మన పితృదేవతలకి చేస్తున్నామా లేదా ఈ శరీరం ఇచ్చినందుకు? అలాగే అదే గురుగారు. మనకి కర్తవ్యం. అసలు శరీరం పుత్రులు కావాలని కోరుకుండేదే దానికోసం. అది మనం అవును. లోపిస్తే మనం మన జన్మ వృధా నన్ను అడిగితే. అవును అంటే గురుగారు. నేను ఇలా అంటున్నానని ఎలా అది భావించకండి. నిజమే గురుగారు. మీరందరూ వృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి చెబుతున్నాను. వచ్చే సంవత్సరం అలా చేయబాకండి. మీకు అది చేతనైన ఒంటి బ్రాహ్మణ అయినా సరే పిలుచుకొని పెట్టుకోండి. మీకు అలాగే కావాలంటే మంత్రభాగం అంతా మీకు చేతనైతే మీరు చెప్పుకోండి. మీకు అలాగే అయ్యో నాకు మంత్రం రాదు అని అంటే మీకు హాయిగా నేను ఆన్లైన్లో మంత్రం అంతా చెబుతాను నేను. అలాగే గురుగారు. అవకాశం ఉన్నంత మటుకు చక్కగా చేసుకోండి ఆయన. అలాగే గురుగారు. పితృకార్యాలు మానుకోవాకండి. అలాగే గురుగారు. ఎవరైనా సరే మీకే కాదు ఎవరికైనా సరే పితృకార్యాలు మాత్రం మంత్రం లేదని మానుకోవకండి. అలాగే గురుగారు. అలాగే. ఈ లోపల ఈ మళ్ళీ భాద్రపద మాసం వచ్చే లోపల చక్కగా పితృతర్పణాలు చేయించే విధానం బ్రాహ్మణులకి సూతులకి ఎవరికైనా సరే చేయించే విధానం అంతా చెప్పుకోండి. వచ్చిన అలాగే. వాళ్ళకి పితృదేవతల యొక్క విశేషం చెప్పి వాళ్ళ చేత చేయించండి. అలాగే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. చెప్పకపోవటం మంది తప్పు. చెప్పవలసిన అలాగే. బాధ్యత మనది ఉంది. అలాగే అది. గురుగారు. అలాగే. ఓకే నాయన. ఓకే. అలాగే. శుభ. శ్రీ గురుభ్యో నమః. అది హరి. వత్సత్. శ్రీ గురుభ్యో నమః.